కీర్తనల గ్రంథం 25వ అధ్యాయము 11, 12, 13, 14 వచనాలు. Psalms chapter 25 verses 11, 12, 13 and 14. For your name's sake, O Lord, pardon my guilt, for it is great. Who is the man who fears the Lord? Him will he instruct in the way that he should choose. His soul shall abide in well-being, and his offspring shall inherit the land. 14th verse. The friendship of the Lord is for those who fear him, and he makes known to them his covenant. యెహోవా, నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దాన్ని క్షమించుము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. చూడండి ప్రియమైన వాళ్ళారా, భక్తుడు ఏమంటున్నాడంటే ఇక్కడ, తండ్రి నా పాపం బహు ఘోరమైన పాపం చేశాను, నేను ఎన్నో చేశాను, కానీ నీ నామంను బట్టి దాన్ని క్షమించయ్యా. నువ్వే కదయ్యా సృష్టికర్తవి, పాపాలను క్షమించే అధికారం మీకు ఒక్కరికే కదయ్యా ఉన్నది. నా ఘోరమైన పాపాలను నన్ను క్షమించి నన్ను పరిశుద్ధపరచుతండి అని ప్రార్థిస్తూ ఉన్నాడు. తర్వాత దేవుడంట ఆయన యందు భయభక్తులు గలవారు ఏ దారిలో నడవాలి, ఏ మార్గం చూస్ చేసుకోవాలి అనే విషయాలు ఆయనే ఆయన బిడ్డలకు బోధిస్తారంట. ప్రియమైన వాళ్ళారా, మనం ఆయన పాదముల దగ్గర పరిగెత్తుకెళ్ళి అడగటమే ఆలస్యం అన్నమాట. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. ఎప్పుడైతే ఆయన యందు భయభక్తులు గలవారు మరి ఆయన కోరుకొనవలసినటువంటి మార్గాన్ని దేవుడు వారికి బోధిస్తారో అప్పుడు అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మం అంట ఆయన యందు భయభక్తులు గలవారికి తెలియజేస్తారంట. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. ఎన్నో మేలు, లెక్కలేని మేలుతో తన బిడ్డలను తనకు కావాలని కోరుకునే వారిని నింపే దేవుడుగా ఉన్నారు ఈయన.